నిజంగా మా జన సైనికులందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము పార్టీ పరంగా చూడలేదు, మేము జనసేన నుంచో దాని గురించో దీని గురించి అని చూడలేదు. ఆ పిల్లవాడు లేవలేని స్థితిలో ఉన్నాడు, మా నాయకుడు దాని ముందు వెళ్ళి ఆ అబ్బాయికి అంతో ఇంతో సాయం. ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోయే మనిషికైనా సరే, తను చూడాలనుకున్న మనిషి ఎదురుపడ్డప్పుడు ఎవరికైనా సరే సడన్గా ఒక ఉత్సాహం అనేది ఉంటుంది. అలాగే ఇంతకుముందు కూడా గతంలో ఒక క్యాన్సర్ వచ్చిన పాపకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలిసిన తర్వాత ఆ పాప బతికింది. అది అలాగా మనం కూడా ఏంటంటే ఇప్పుడు దీన్ని రాజకీయ పరంగా చూడొద్దు. తెలంగాణ ప్రజల్ని కూడా నా మనోభావాలు ఏంటంటే, ఆయన చేసిన ఆర్థిక సాయం ప్రకారంగా ఒక పిల్లవాడికి కష్టం వస్తే ఇప్పుడు మీరే కూడా ₹1,00,000 సాయం చేయవచ్చు, ఒక 50,000 ₹1,000 మీ మనసుకు నచ్చినంత చేస్తారు. ఆయన కూడా అలాగే చూడండి. ఆయన మంచి చేశాడు అనిపిస్తే రేపు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు అరే వాళ్ళని చిన్నపిల్లడికి న్యాయం చేశాడు, వచ్చినాడు, కలిశాడు, అంత పెద్ద వ్యక్తి అయినా సరే గర్వంతో లేదు, వచ్చాడు ఇక్కడ దాకా వచ్చాడు, ఆ పిల్లోడు నడవలేని స్థితిలో ఉన్నాడని చెప్పేసి అలాంటి వాటి కోసం మనం సపోర్ట్ చేయాలి, తప్పులేదు. ఇక విమర్శలించేలా అంటారా, రజనీకాంత్ గారు చెప్పినట్టు విమర్శించిన నోర్లు లేవు, తిట్టని ఊర్లు లేవు, మొరగని కుక్కలు లేవు అన్నట్టుగా ఎవరు పడితే వాళ్ళు మొరుగుతూనే ఉంటారు, అరుస్తూనే ఉంటారు. దానికి మనం ఏం అనవద్దు, ఎవరిని మనం ఉద్దేశించి మాట్లాడద్దు. మా నాయకుడు ఆ పిల్లవాడికి అభిమాని కాబట్టి, పోని ఆ పిల్లవాడి అభిమాని కాదు, మా నాయకుడు ఆ పిల్లవాడికి అభిమాని అని చెప్తున్నాను నేను. ఆ పిల్లవాడి ప్రేమ ముందు మా నాయకుడు కూడా చిన్నపోయాడు. నేను చెప్తున్నాను కదా, ఆ పిల్లవాడి ప్రేమ ముందు మా నాయకుడు తల వంచి అంత పెద్ద హీరో అయినా సరే ఆ పిల్లవాడిని చూడాలని దుర్గమ్మ గుడిలో లడ్డు ఆశీర్వాదంతో లెటర్ కుంకుమ తీసుకొచ్చి ఆ పిల్లవాడికి పెట్టాడు. ఇది మనం ఒక అభిమాన పరంగా ఎంతమంది నాయకులు ఉన్నారు ఇక్కడ, ఎంతోమంది నాయకులు ఉన్నారు, ఏ నాయకుడు కూడా స్పందించలేదు. ఇంతమంది బాగా చేసిన వాళ్ళు అయితే ఆ పిల్లవాడు పవన్ కళ్యాణ్ ఎందుకు కోరుకుంటాడు చెప్పండి? నాకు పవన్ కళ్యాణ్ గారిని చూడాలని చెప్పి ఎందుకు అనుకుంటాడు? ఇంత మంచి సేవ చేసే వాళ్ళు ఉంటే తెలంగాణలో మరి ఆ పిల్లవాడు నేను పవన్ కళ్యాణ్ని చూడాలని ఎందుకు అనుకుంటాడు? ఆ పిల్లవాడు ఏ ఇంటెన్షన్తో చెప్పాడు, నాకు పవన్ కళ్యాణ్ గారిని చూడాలని ఉంది, నేను బాగున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని బాగా అభినందించేవాడిని అంటే చిన్న వయసులో. ఇప్పుడు ఆ పిల్లోడికి 17 సంవత్సరాలు. ఇప్పుడు అలాంటి ఆ అబ్బాయికి కిడ్నీలు ఫెయిల్ అయ్యి లేవలేని ఒక వైరస్ తోటి అబ్బాయి బాధపడుతుంటే దానికి కూడా ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదని, ఎందుకంటే మీ రాజకీయ ప్రస్థానానికి మీరు ఎంచుకున్న దారులు ఇదైతే మీకు కరెక్ట్ కాదు, సూట్ అవ్వదని చెప్పి నా ఉద్దేశం. మీరు ప్రతి చిన్న విషయానికి పవన్ కళ్యాణ్ గారిని తిట్టి అక్కడ విజయ్ గారిని సీఎం చేసినట్టు తెలంగాణలో మీరు కూడా సీఎం చేస్తారేమో అనిపిస్తుంది నాకు. అంటే ఇంత బిజీ షెడ్యూల్లో అంత పెద్ద స్టార్ హీరో రావడాన్ని ఎలా? అదే విచిత్రం. అభిమానులు అన్న తర్వాత చాలామంది మాటలకే పరిమితం అవుతారు. ఇప్పుడు అభిమానులు చాలా వరకు బాధపడుతున్నారు, ఎవరైనా ఏమైనా జరిగితే రారు, అభిమానులు అన్న తర్వాత ఎవరు పట్టించుకోరు, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు, వాళ్ళు ఏసీ రూముల్లో ఉంటారు. అది అన్నిటికీ చెక్ పెట్టాడు కదా. ఇప్పుడు నిన్న వెళ్ళిన పిల్లోడు ఏమన్నా కోట్ల రూపాయల ఆస్తి ఉన్నాడా? లేదు కదా. ఒక నార్మల్ తెలంగాణలో ఒక నార్మల్ పర్సన్ ఆ పిల్లోడు. 17 ఏళ్ల వయసున్న అబ్బాయి మంచం నుంచి లేవలేని స్థితి. కాలు బాగున్న మనమే ఒక చిన్న దెబ్బ తగిలితే తట్టుకోలేము, అలాంటిది సంవత్సరాల కొద్దీ అలా మంచం మీద పడుకోండి అలా బాధను అనుభవించాలంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఆ పిల్లవాడిని చూసి కూడా వీళ్ళకి జాలి కనగలేదంటే ఇక వీళ్ళేమాత్రం రాజకీయ నాయకులో నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు, ప్రతి రాజకీయ నాయకుడిని గమనిస్తున్నారు. అలాంటి పసిపిల్లవాడినే తిట్టినప్పుడు రేపు తెలంగాణ ప్రజలకు ఏదైనా సమస్యలు వస్తే మీరేం పట్టించుకుంటారు చెప్పండి? మరి ఆ చిన్న పిల్లవాడిని కూడా మీరు చూడలేకారే సాయం చేశాడు, చిన్న పిల్లవాడికి ఏదో సాయం చేశాడు, మనకి ఎందుకులే వదిలేద్దాం, మనకేం అవసరం, మన రాజకీయ ప్రస్థానం మనదే అని చెప్పి మీరు అనుకోకుండా దాని మీద కూడా మీరు కామెంట్లు విమర్శలు చేస్తున్నారంటే మీరు ఇంత మంచి రాజకీయ నాయకులు అని చెప్పి నాకే అర్థం కావట్లేదు. రేపటి రోజు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. మీ ఓటు వేసే ముందు ప్రతి రాజకీయ నాయకుడిని ప్రశ్నించండి. మీరు జనాలకు ఏమాత్రం సేవ చేశారు, ఏమాత్రం ఊర్లలో రోడ్లు వేశారు, ఏమాత్రం ఊర్లలో జనాలు బాగున్నారు, ఏమాత్రం జనాలు మీ గురించి మంచి చెప్పుకుంటున్నారు అని చెప్పి మీరు నిలదీయండి ఒకసారి. నేను జనసేన పార్టీ మాత్రం గర్వంగా చెప్తున్నా, మీకు ఏ కష్టం వచ్చినా పవన్ కళ్యాణ్ రాకపోయినా ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న ప్రతి యువకుడు ఒక జన సైనికుడు అయి మీకోసం సేవ చేస్తాడు. దానికైతే నేను గర్వంగా చెప్తున్నా, ఎందుకంటే ఆంధ్రాలో చేసింది అదే. ఆంధ్రాలో ప్రతి జన సైనికుడు ఎంత యాక్టివ్గా పనిచేశాడంటే చెప్పుకునే విధంగా పనిచేశారు. పవన్ కళ్యాణ్ గారు ఆశ్చర్యపోయారు. అలాగే మీరు కూడా ప్రతి ఒక్క యువకుడు జన సైనికుడు కూడా మీకోసం అండగా ఉంటారు. ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క యువ లీడర్
ఉన్నవాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి సీట్లు ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఉన్నవాళ్ళ, మీరు కోట్లకు అధిపతులా, అది ఇదని కాదు. మీరు లేని వాళ్ళ, ప్రజల కోసం ప్రజా సమస్యలు చేస్తారా, తీరుస్తారా అని వాళ్ళకు మాత్రమే, దానికోసమే. డబ్బు ఆశించే వాళ్ళు మా పార్టీలో వద్దన్నాడు. డబ్బు కోసం ఆశించని వాళ్ళు మాత్రమే నా పార్టీలో కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు.